ఆ రోజు ఈ బిల్లును సపోర్ట్ చేసి యాక్ట్ తీసుకురావడం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నాయకుడు, ఆ పార్టీ నాయకుడు, శాసనసభలో ఆ రోజు లేడు, కానీ తనే తన నాయకుడు. ఈరోజు ఇది ఎట్లిస్తాడు? ఈ దిగజారుడుతనం దేనికి? ఇంత అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? మరి ఒకవేళ నిజంగా తన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది డేంజరస్ ఇది అనుకుంటే 2019 ఆ బిల్లు పెట్టినప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు? పోనీ ఆ తర్వాత తన జ్ఞానోదయం అయితే దాని మీద ఇమ్మీడియట్ సెంటర్కి పోయింది, 10-14 డిపార్ట్మెంట్లలో తిరిగింది, డిఫరెంట్ మినిస్ట్రీస్కి వెళ్ళింది, అక్కడి నుంచి సవరణలు వచ్చాయి, సూచనలు వచ్చాయి, వాటిని దీంట్లో ఇంపార్ట్ చేసి తయారు చేసిన యాక్ట్ ఫైనల్గా ప్రెసిడెన్షియల్ అసెంట్కి పోయింది. ప్రెసిడెన్షియల్ అసెంట్ వచ్చింది. ఇప్పుడు అది ఓన్లీ గెజిట్ పాస్ అయింది. దాని తర్వాత ఫర్దర్ ఇంప్లిమెంటేషన్లో లేదు, దానికి ప్రొసీజరల్ ఇవి తయారు కాలేదు, గైడ్ లైన్స్ తయారు కాలేదు, బేర్ యాక్ట్ మాత్రం గెజిట్లో వచ్చింది అంతే. దీనివల్ల దీని తర్వాత తయారు దాంట్లో ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇంకా చాలా జరగాలి. అసలు దానికి ముందు అవసరమైన సమగ్ర సర్వే పూర్తి కావాలి. నిజంగా ఏ గవర్నమెంట్ అయినా దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసేసి, ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా ప్రపోజ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఆ బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీ రాష్ట్రాలు ఇది చేసాయి, లేదా మిగిలిన నీతి ఆయోగ్ అక్కడి నుంచి చాలా యాక్టివ్గా దాన్ని పర్స్యూ చేస్తూ స్టేట్స్కి రాశాయి. వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీతో, నరేంద్ర మోడీతో కానీ, కూటమి ఆయనతో అమిత్ షాతో కానీ, ఇంకోరితో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చెత్తదని ఒక మాట చెప్పించమనేది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? కోట్లు ఖర్చు పెట్టి ఎవడైనా ఎన్నికల దగ్గర వస్తే ఏం యాడ్స్ ఇస్తారండి? నువ్వేం చేస్తావో ఇచ్చుకుంటాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తూ ప్రజలను భయపెట్టి ఆయనకు ఓటు వేయనీయకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయనీయకుండా చూడాలని కుట్ర ఏదైతే ఉందో ఇది దేనికి నిదర్శనం? నీ దిగజారుడుతనానికి, భయపడుతున్నావు అనడానికి, దివాలా తీసావనడానికి, ఎత్తిపోయావనడానికి, నీకు మాట్లాడడానికి కానీ ప్రకటన ఇవ్వడానికి కానీ ఏమీ లేదనడానికి, శవం కదా పోతున్నప్పుడు దింపుడు కళ్ళ మాసంటారు, అంటే అది ట్రెడిషన్, దింపి అక్కడ వెయిట్ చేస్తే ఒకవేళ లాస్ట్ ఛాన్స్ ఉంటుందేమని. అది ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా, కానీ అది నడుస్తుంది ఆచారం. అట్లా నీ శవం ఊరేగింపు ఏదైతే ఉందో దాంట్లో ఆఖరణ దింపుడు కళ్ళ మాసలాగా అడ్డంగా, అసహ్యంగా, ఓ రాజకీయ పార్టీ కాదు, సివిలైజ్డ్ నాగరికమైన సమాజంలో ఉండే ఒక వ్యక్తి కూడా ఎవడు చేయకూడని దిగజారుడు, నీచమైన, పైశాచికమైన పని చంద్రబాబు ఈ కోట్లు ఖర్చు పెట్టి చేశాడు ఈరోజు.